వరకు మనం లెజిస్లేచర్ అనే టాపిక్లో ఈ సెంట్రల్ లెజిస్లేచర్లో పార్లమెంట్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకొని అందులో రాజ్యసభని లోక్సభని డిస్కస్ చేసుకున్నాం. అలాగే నియోజకవర్గాలు ఎవ్రీ సెన్సస్ అయిన తర్వాత ఎలా రీడ్రా చేస్తారో అనేది డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ సీట్స్ని కూడా ఎప్పుడెప్పుడు చేంజ్ చేశారో చెక్ చేసుకున్నాం. సో అలాగే క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఆర్టికల్ 84లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే డిస్క్వాలిఫికేషన్ అండర్ కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పుకున్నాం, అలాగే ఆర్పిఐ యాక్ట్ 1951లో ఏం చెప్పుకున్నాం కూడా డిస్కస్ చేసుకున్నాము. వాటితో పాటు 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా బేస్ చేసుకొని అక్కడ ఏ విధంగా అంటే 4 కండిషన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, సో అవి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడతో పార్లమెంట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సెషన్స్. అంటే నార్మల్గా పార్లమెంట్లో ఎన్ని సెషన్స్ జరుగుతాయి, ఆ సెషన్స్ అలా జరగడానికి ప్రొసీజరల్స్ ఏంటి, ఎలా జరుగుతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సమ్మనింగ్ అంటే ఏంటి, సెషన్స్ ఆఫ్ పార్లమెంట్స్ ఎప్పుడు అంటే సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏంటి, రెసెస్ అంటే ఏంటి, అడ్జర్న్మెంట్ అంటే ఏంటి, అడ్జర్న్మెంట్ సండే అంటే ఏంటి, అలాగే ప్రొరోగేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ అడ్జర్న్మెంట్కి ప్రొరోగేషన్కి మధ్యన డిఫరెన్స్ ఏంటి, డిజల్యూషన్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెషన్స్ ఆఫ్ పార్లమెంట్లో మనం ఈ 6-7 టాపిక్స్ని క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం వచ్చేసి సమ్మనింగ్ అనేది ఎలా అసలు సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే పీరియడ్ ఆఫ్ స్పానింగ్, అంటే ఒక టైం పీరియడ్ అనమాట, స్పానింగ్ బిట్వీన్ ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ఏ హౌస్ టు ఇట్స్ ప్రొరోగేషన్ ఆర్ డిజల్యూషన్. అంటే లోక్సభ విషయంకి వచ్చేసరికి డిజల్యూషన్ కానీ ప్రొరోగేషన్ కానీ అవ్వచ్చు. అదే రాజ్యసభకి వచ్చేసరికి ఓన్లీ ప్రొరోగ్ మాత్రమే అవుతుంది. అంటే ఒక సెషన్ అంటే ఫస్ట్ సిట్టింగ్, అంటే ఏ రోజు అయితే ఫస్ట్ టైం కూర్చుంటారో ఆ రోజు నుంచి మళ్ళీ కంప్లీట్గా ఇంకా ప్రొరోగ్ చేసాడు అంటే డిస్కంటిన్యూ, అక్కడితో మళ్ళీ ఇంకా సెషన్స్ అనేవి జరగవు అనమాట. అంటే కొత్తగా మీటింగ్స్ జరగవు, కొత్త సిట్టింగ్స్ ఉండవు. సో లేదా డిజల్యూషన్ అయిపోతాయి. ఈ టైం పీరియడ్నే మనం సెషన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ మనం ఈ రోజు మనకి ఫస్ట్ సిట్టింగ్ అయ్యింది అనుకుందాం, మళ్ళీ 45 days తర్వాత లాస్ట్ సిట్టింగ్ అయ్యింది లోక్సభలో, అదే లాస్ట్ రోజు సిట్టింగ్. నెక్స్ట్ నుంచి ఇంకా మరి సిట్టింగ్స్ లేవనుకో, సో ఈ మధ్యలో ఉన్న ఈ 45 పీరియడ్స్ని ఒక సెషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో ప్రొరోగేషన్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ సమ్మనింగ్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత ప్రొరోగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సమ్మనింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇది ఎవరు చేస్తారంటే, సమ్మనింగ్ అనేది ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ ఈచ్ హౌస్ని టైం టు టైము ప్లేసు డిసైడ్ చేసి ఆ చెప్పిన టైంలో అక్కడ ఉన్న ఆ హౌస్ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు మీటింగ్కి. దాన్నే మనం సమ్మనింగ్ అంటాం అనమాట. సో ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ప్రతి సెషన్కి, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా సెషన్ అంటే ఫస్ట్ సిట్టింగ్ నుంచి లాస్ట్ సిట్టింగ్ వరకు మధ్యలో ఉన్న టైం పీరియడ్ అంతా కలిపి సెషన్ అంటాం. సో ఒక సెషన్కి మళ్ళీ నెక్స్ట్ ఇంకో సెషన్ స్టార్ట్ అవ్వడానికి మధ్య గ్యాప్ అనేది 6 months కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అది ప్రెసిడెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్లో వన్ ఆఫ్ దట్ అనమాట. సో అందుకోసము మనం ఏంటంటే మ్యాక్సిమం గ్యాప్ అనేది 6 months ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అంటే కంపల్సరీగా మనకి సంవత్సరానికి 2 సెషన్స్ అయితే జరిగి తీరాలన్నమాట. సో అందుకోసం మన వాళ్ళు యాజ్ ఎ ప్రాక్టీస్గా దీన్ని 6 months అనే దాన్ని సాటిస్ఫై చేయడం కోసం మన వాళ్ళు ఏం చేశారంటే ఆబ్వియస్లీ అంటే ఎవ్రీ 4 monthsకి ఒక సెషన్ని ప్లాన్ చేసుకున్నారనమాట. అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్లో బడ్జెట్ సెషన్ అవుతుంది, తర్వాత మాన్సూన్ సెషన్ అవుతుంది, తర్వాత వింటర్ సెషన్ అవుతుంది అనమాట. సో మనకి బడ్జెట్ సెషన్ వచ్చేసరికి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అవుతుంది, జూలై నుంచి ఆగస్టు వరకు మాన్సూన్ సెషన్ అవుతుంది, జూలై నుంచి సెప్టెంబర్ వరకు. ఇక్కడ మనం చెప్పాం కదా
మనకి జనరల్గా ఇలా జరుగుతుంది. బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి నుంచి మే వరకు బడ్జెట్ సెషన్ జరుగుతుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు మాన్సూన్ సెషను, నవంబరు డిసెంబరు ఏంటంటే సో వింటర్ సెషన్ జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మేకి జూలైకి మధ్యలోన ఓన్లీ సెషన్ ఎంత ఎన్ని మంత్స్ గ్యాప్ ఉంది, జూన్ ఒకటే గ్యాప్ ఉంది. సో 6 months అనే సాటిస్ఫాక్షన్ని ఇక్కడ సాటిస్ఫై అయినట్లే. తర్వాత మాన్సూన్ సెషన్కి అంటే సెప్టెంబర్కి నవంబర్కి మధ్యలో ఓన్లీ 1 month ఉంది, అక్టోబరే ఉంది. సో ఇక్కడ కూడా 6 months అనే కండిషన్ని సాటిస్ఫై అయింది. మళ్ళీ డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి అంటే డిసెంబర్కి ఫిబ్రవరికి మధ్యలో ఓన్లీ జనవరి ఒకటే ఉంది. సో ఇక్కడ కూడా 6 months అనే కండిషన్ని సాటిస్ఫై చేశారు. సో ఇలా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ మనం మొత్తం సెషన్స్ని ఇలా 3 sessions డివైడ్ చేసుకున్నాం యూజువల్గా. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు మీట్ అవ్వాలి, ఏ టైంకి మీట్ అవ్వాలి, ఎక్కడ మీట్ అవ్వాలి అనేది ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారనమాట. ఇది సమ్మనింగ్ అనమాట. రెసెస్ అంటే ఏంటంటే సో సమ్మనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే ప్రొరోగేషన్ గురించి నేర్చుకుందాం. మనం ప్రొరోగ్ అంటున్నాం కదా, ఇందాక కూడా చెప్పాం ఏంటి, ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ఏ హౌస్ నుంచి తర్వాత ఇట్స్ ప్రొరోగేషన్ అంటే లైక్ ఆ సిట్టింగ్ని టెర్మినేట్ చేయడం అనమాట. సో ఎవరు చేస్తారంటే ప్రొరోగేషన్ ఎవరు చేస్తారంటే ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చెప్తారంటే హౌస్ అడ్జర్న్ సైన్డ్ అంటే ఒక పర్టికులర్ టైం అంటూ చెప్పకుండా హౌస్ని అడ్జర్న్ చేసేస్తారనమాట. సో అలా ఎప్పుడైతే అడ్జర్న్ సైన్ డే జరిగిందో వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ప్రెసిడెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తారనమాట, ప్రొరోగ్ ఆఫ్ ది సెషన్ అని. అంటే సెషన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అని దాని అర్థం అనమాట. తర్వాత అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పాం, ప్రిసైడింగ్ ఆఫీసరు హౌస్ని అర్జెంట్ సైన్ డై అయ్యిందని చెప్తారు. అలా చెప్పక ముందే ప్రెసిడెంట్ కూడా హౌస్ని ప్రొరోగ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రెసిడెంట్ ఎప్పుడైనా ప్రొరోగ్ చేయొచ్చు. సెషన్స్ అవుతున్నాయి కదా, ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్ అర్జెంట్ సైన్ డే అని చెప్పలేదు కదా, సో ప్రొరోగ్ చేయడానికి లేదు అని ఏం లేదు. సో బిఫోర్ అయినా చేయొచ్చు, ఆఫ్టర్ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత అయినా చేయొచ్చు అనమాట. సో సమ్మనింగ్ అనేది ప్రొరోగేషన్ అనేది కూడా రెండు కూడా ప్రెసిడెంటే చేస్తారు. ఓకే, సో రెసెస్ అంటే ఏంటంటే ఒక ప్రొరోగేషన్కి ఓకే స్పానింగ్ బిట్వీన్ ప్రొరోగేషన్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ సెషన్ ఎప్పటి నుంచి అనుకున్నాం, మామూలుగా ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఫిబ్రవరి మే నుంచి ఫస్ట్ సెషన్ అవుతుంది, బడ్జెట్ సెషన్ అవుతుంది. సో మేలో మనకి ప్రొరోగేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సమ్మనింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఫిబ్రవరిలో జరుగుతుంది, మేలో ప్రొరోగేషన్ జరుగుతుంది. సో మేలో జరుగుతుంది కదా, మళ్ళీ సమ్మనింగ్ ఎప్పుడు జరుగుతుంది, జూలైలో జరుగుతుంది. సో ఈ మేకి జూలైకి మధ్యలో ఉన్న టైం పీరియడ్ ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటామంటే రెసెస్ పీరియడ్ అంటాం అనమాట. అంటే ఒక ప్రొరోగేషన్కి ఒక సమ్మనింగ్కి మధ్యలో ఉండే టైం పీరియడ్ని రెసెస్ అంటాం అనమాట. అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఫిబ్రవరి మే నుంచి సెషన్ అయ్యిందంటే మేలో ప్రొరోగేషన్ జరుగుతుంది, మళ్ళీ కొత్త సెషన్ జూలైలో స్టార్ట్ అవుతుందని చెప్పాను. సో మేకి జూలైకి మధ్యలో ఉన్న టైం పీరియడ్ని రెసెస్ అని చెప్తాం. అది ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను. ఒకవేళ మీరు కన్సిడర్ చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ని ప్రొరోగేషన్ పీరియడ్ అనుకుంటే, నవంబర్ని మళ్ళీ కొత్త సెషన్ అనుకుంటే ఈ మధ్యలో ఉన్న పీరియడ్ని కూడా రెసెస్ అనే పిలుస్తాం. అలాగే డిసెంబర్కి ఫిబ్రవరికి మధ్యలో ఉన్న పీరియడ్ని కూడా రెసెస్ అనే పిలుస్తాం. అంటే సింపుల్గా రెసెస్ అంటే ఏంటంటే ప్రొరోగేషన్ అయిన తర్వాత నుంచి మళ్ళీ కొత్త సెషన్ స్టార్ట్ అయ్యే సమ్మనింగ్ అయ్యేంత వరకు మధ్యలో ఉన్న టైం పీరియడ్ని రెసెస్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనకి ఒక పార్లమెంట్లో సెషన్ అంటే ఏంటో అర్థమైంది, సమ్మనింగ్ ఏంటో అర్థమైంది, ప్రొరోగేషన్ అంటే ఏంటో అర్థమైంది, రెసెస్ అంటే ఏంటో కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ అడ్జర్న్మెంట్ సండే అని చెప్పాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జర్న్మెంట్ సండే అంటే సైన్ డే అంటే ఏంటో చెప్పాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జర్న్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో సపోజ్ ఇప్పుడు మనం సమ్మనింగ్ చేశారు ప్రెసిడెంట్ గారు, సో ఇప్పుడు సిట్టింగ్ అవుతుంది, పార్లమెంట్లో సిట్టింగ్ అవుతుంది. సో ఆ సిట్టింగ్ అయిన మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అవుతుంది కదా. సో పార్లమెంట్ కెన్ బి టెర్మినేట్ బై అడ్జర్న్మెంట్ ఆర్ అంటే ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎవరు చేస్తారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తారనమాట. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చెప్తారంటే ఒక స్పెసిఫిక్ టైంకి ఈ రోజు నుంచి రేపటి వరకు హౌస్ని అడ్జర్న్ చేయడం జరిగింది అంటారు. అంటే
ఇక్కడతో సెషన్ అంటే సిట్టింగ్ కంప్లీట్ అయినట్లు, సెషన్ కంప్లీట్ అయిన కాదు, సిట్టింగ్ కంప్లీట్ అయినట్లు. సో నెక్స్ట్ టైం రేపు మార్నింగ్ 10 o'clockకి మళ్ళీ మీట్ అవుదాం అని చెప్పేసి చెప్తారు. దాన్ని అడ్జర్న్మెంట్ అంటాం అనమాట. సో ఈ పవర్ ఎవరికి ఉంటుంది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ టైంలో ఆయన ఉంటారనమాట. ఓకే, తర్వాత ఏంటంటే ఇతను అడ్జర్న్మెంట్ అనే చెప్పొచ్చు, లేదా అడ్జర్న్మెంట్ అయి సెండ్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చెప్పుకున్నా, అడ్జర్న్మెంట్ అంటే టైం మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్ ఎప్పుడు అని స్పెసిఫిక్ టైం చెప్తాము, దాన్ని అడ్జర్న్మెంట్ అంటాం. అదే అడ్జర్న్మెంట్ సైనైడ్ అంటే ఏంటంటే టెర్మినేటింగ్ సిట్టింగ్, అంటే సిట్టింగ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, ఈ రోజుతో అడ్జర్న్మెంట్ అయిపోతుంది, కానీ టైం పీరియడ్ నెక్స్ట్ సిట్టింగ్ ఎప్పుడు అనేది మళ్ళీ చెప్పరనమాట. అలా చెప్పకపోవడాన్నే అడ్జర్న్మెంట్ సైనైడ్ అంటారనమాట. సో ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటా. అడ్జర్న్మెంట్ సైనైడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ సమన్నింగ్ చేశారు ఒక హౌస్ని, లోక్సభని చేశారు అనుకుందాం. చేసిన తర్వాత ఈరోజు డిస్కషన్ అయింది, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు డిస్కషన్ అయింది. సో సాయంత్రం ఏం చేస్తారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఏం చెప్తారంటే అడ్జర్న్మెంట్ టుడే హౌస్ అడ్జర్న్డ్ టు టుమారో 10 AM అని అన్నారు అనుకో, అంటే టుడే ఈవినింగ్ 5 నుంచి టుమారో 10 వరకు సిట్టింగ్స్ ఇంకా ఉండవు అని అర్థం అనమాట. మళ్ళీ సిట్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, టుమారో 10 AM. అలా కాకుండా ఈరోజు ఒక 45 days ఇలా జరిగింది. 45 days తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చెప్తారంటే అడ్జర్న్మెంట్ సైనైడ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడతో సిట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ సిట్టింగ్ ఎప్పుడైనా తర్వాత ఇంటిమేట్ చేస్తామని అర్థం అనమాట. ఎప్పుడో డేట్ చెప్పలేదన్నమాట. ఓకే, నోటిఫైడ్ నెక్స్ట్ మళ్ళీ డే టు టైం మళ్ళీ నోటిఫై చేస్తారనమాట. అది అడ్జర్న్మెంట్ సైనైడ్కి డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఒక టేబుల్ ఆఫ్ ఫామ్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రొరోగేషన్కి మధ్యన డిఫరెన్స్ ఏంటి అసలు అంటే, ఓన్లీ ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ 5 o'clockకి అడ్జర్న్మెంట్ చెప్పారనుకోండి, అంటే ఆ సిట్టింగ్ని అడ్జర్న్ చేసినట్లు అర్థం అనమాట, సెషన్ కాదనమాట. ప్రొరోగేషన్ అంటే ఏంటంటే కంప్లీట్ సిట్టింగ్ని క్లోజ్ అయిపోయినట్లే, ఎండ్ అయిపోయినట్లే, సెషన్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. తర్వాత అడ్జర్న్మెంట్ ఎవరు అనౌన్స్ చేస్తారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేస్తారనమాట. ప్రొరోగేషన్ ఎవరు అనౌన్స్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తారనమాట. సో అడ్జర్న్మెంట్ వలన మన ఇంట్రడ్యూసిన బిల్స్ కానీ హౌస్ యొక్క ఎనీ అదర్ బిజినెస్ కానీ, లేదా ఏవైనా పెండింగ్ బిఫోర్ హౌసెస్ ముందు ఏవైనా పెండింగ్ బిల్స్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లం ఉండవు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మీట్ అయినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతాయి అన్నమాట. కానీ ప్రొరోగేషన్ టైంలో ఏమవుతుందంటే బిల్స్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, అలాగే ఎనీ అదర్ బిజినెస్ పెండింగ్ బిఫోర్ హౌస్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ పెండింగ్ ఏవైతే ఉంటాయో ఫ్రెష్వి ఇవన్నమాట. ఇక్కడ ఆల్ పెండింగ్ నోటీసెస్ అదర్ దెన్ దోస్ ఇంట్రడ్యూసింగ్ బిల్స్, అంటే పెండింగ్ నోటీస్ ఇచ్చి బిల్స్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉన్నవన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి అన్నమాట. సో అవన్నీ ఫ్రెష్ నోటీస్ అనేవి మళ్ళీ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ సెషన్లో. అంటే దాని అర్థం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక బిల్ మనం ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ మనం నోటీస్ ఇవ్వాలి. మీ సెక్రటేరియట్లో మనం ఇస్తాం అన్నమాట, మేము ఈ బిల్ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ కానీ ఎంపీ కానీ ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు సెషన్ కానీ అడ్జర్న్ అయ్యిందనుకో, ఆ బిల్ కానీ మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ డేకి కంటిన్యూ అవుతుంది ఆ బిల్ కానీ ఆ నోటీస్ కానీ. అదేవిధంగా ప్రొరోగ్ చేశారనుకో, బిల్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. బిల్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశాం కాబట్టి అవి నెక్స్ట్ సెషన్లో మళ్ళీ డిస్కషన్ చేయబడతాయి. కానీ ఏవైతే నోటీస్ ఇస్తారో అవి ఇంకా బిల్స్ కింద మారకంట అవన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి. సో అప్పుడు మళ్ళీ కొత్తగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్ ఇక్కడ. ఓకే, సో అది అడ్జర్న్మెంట్కిను ప్రొరోగేషన్కి మధ్య డిఫరెన్సెస్ అనమాట. సో ఇప్పుడు డెజల్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే పార్లమెంట్లో డెజల్యూషన్ అంటే ఆల్రెడీ చెప్పాను. మనకి రాజ్యసభకి డెజల్యూషన్ అనేది ఉండదు, ఇది కంటిన్యూయింగ్ పీరియడ్ చాంబర్ కాబట్టి. కానీ లోక్సభకి డెజల్యూషన్ జరుగుతుంది. సో 5 years అయిపోగానే ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా 5 years కన్నా ముందు కూడా ప్రెసిడెంట్ అక్కడ కాన్ఫిడెన్స్ ఆఫ్ మెజారిటీ లేదు అనుకుంటే, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే హౌస్ని డిజాల్వ్ చేయొచ్చు. అది కూడా మనం చెప్పుకున్నాం. సో అలాంటి కండిషన్లో బిల్స్ యొక్క పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం.
సో ఇప్పుడు ఆల్ బిజినెస్ ఇంక్లూడింగ్ బిల్స్, మోషన్స్, రెజల్యూషన్స్, నోటీసెస్, పిటిషన్స్ ఇవే ఉన్నా సరే ఇవన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి డిజల్యూషన్ అయితే. సెషన్ అయితే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, సెషన్ కానీ ప్రొరోగ్ చేయబడితే ఏం చెప్పాం, నోటీసులు మాత్రమే ల్యాప్స్ అయిపోతాయి, మిగతావన్నీ కంటిన్యూ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి నెక్స్ట్ సెషన్కి అని చెప్పాం. కానీ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా కంటిన్యూ ఉంటాయి. అదే డిజల్యూషన్ అయితే అవి పెండింగ్ బిల్స్ అయినా, కొత్తగా ఇంట్రడ్యూషన్ బిల్స్ అయినా, మోషన్స్ అయినా, రెజల్యూషన్స్ అయినా, నోటీసులు అయినా ఏవైనా సరే మొత్తం ల్యాప్స్ అయిపోతాయి అన్నమాట. అలాగే కొన్ని పెండింగ్ బిల్స్ ఉంటాయి, కొన్ని పెండింగ్ బిల్స్ అలా కాకుండా ఇష్యూరెన్స్ ఇచ్చిన కమిటీకి మనం కొన్ని బిల్స్ని కమిటీకి పంపిస్తాము. అలా కమిటీకి పంపిస్తామని చెప్పేసి ఇష్యూరెన్స్ ఇస్తాము. ఓకే, అలాంటి బిల్స్ మాత్రం ల్యాప్స్ అవ్వవన్నమాట. ఓకే, మనకి బిల్స్ పెండింగ్ అంటే ఏంటి, ఒక హౌస్లో పాస్ అయ్యి ఇంకో హౌస్లో పాస్ అవ్వకపోవడం కన్నా పెండింగ్ బిల్స్ అంటాం. సో ఇలాంటి పెండింగ్ బిల్స్ జనరల్లీ హౌస్ డిజాల్వ్ అయిపోతే ఇవి కూడా డిజాల్వ్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ పెండింగ్ బిల్స్కి ఏమైనా గవర్నమెంట్ మేము ఇది జాయింట్ కమిటీకి ఇస్తాము, లేకపోతే ఇంకో స్పెషల్ కమిటీ వేసి దాని మీద చేస్తాము అని చెప్పేసి స్టాండింగ్ కమిటీస్కి పంపిస్తాము, స్క్రూటినీ చేపిస్తామని అష్యూరెన్స్ ఇస్తే అలాంటివి ల్యాప్స్ అవ్వవన్నమాట. ఓకే, సో మనకి బిల్స్ విషయంకి వచ్చేసరికి డిజల్యూషన్ అయ్యే టైంలో ఏ బిల్స్ ల్యాప్స్ అవుతాయి అని చెప్పేసి మనం ఒకసారి కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6 కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ లోక్సభ కానీ డిజల్యూషన్ అయితే ఏ బిల్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ 6 కండిషన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ది, ఒక బిల్ అనేది లోక్సభలో పెండింగ్ ఉంది, ఆ బిల్లు లోక్సభలో ఆరిజినేట్ అయినా లేదు ట్రాన్స్మిటెడ్ టు ఇట్ బై రాజ్యసభ, అంటే రాజ్యసభలో ఆరిజిన్ అయ్యి అక్కడ పాస్ అయ్యి లోక్సభకు వచ్చిన. సో లోక్సభలో ఆరిజిన్ అయినా సరే లేదా రాజ్యసభలో ఆరిజిన్ అయ్యి లోక్సభకు వచ్చినా సరే ఏ విధంగా అయినా సరే డిజల్యూషన్ అయ్యే టైంకి ఆ బిల్ అనేది లోక్సభలో ఉంటే అది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. సో అది ఫస్ట్ కండిషన్. సెకండ్ది ఏంటంటే ఒక బిల్లు ఉంది, ఆ బిల్లు లోక్సభలో పాస్ అయింది, దాన్ని రాజ్యసభకు పంపించారు, సో అది కూడా ల్యాప్స్ అయిపోతుంది. థర్డ్ది ఏంటంటే ఏ బిల్ నాట్ పాస్డ్ బై ద 2 houses డ్యూ టు డిసగ్రిమెంట్, అంటే ఇప్పుడు ఒక బిల్లు ఉంది, ఆ బిల్ని లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేయలేదు, ఎందుకంటే అందులో ఉన్న క్లాజెస్ పైన ఇద్దరికి డిసగ్రిమెంట్ ఉంది, అంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు చెప్పింది వీళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఇలా డిసగ్రిమెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు, ఏంటంటే నేను త్వరలో జాయింట్ సిట్టింగ్ని ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పేసి. కానీ ఇలా ఇష్యూ చేసిన వెంటనే హౌస్ డిజాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనుకో, 5 years టైం అయిపోయో లేదా అక్కడ కాన్ఫిడెన్స్ లేక. సో ఎప్పుడైతే జాయింట్ సిట్టింగ్ నేను ఇస్తానని చెప్పేసి ఈయన నోటిఫికేషన్ ఇష్యూ చేశారో ఆ బిల్లు ల్యాప్స్ అవ్వదు. సో ఇప్పుడు 3 కండిషన్లు చెప్పుకున్నాం. ఫస్ట్, ఒక బిల్ అనేది లోక్సభలో ఆరిజినేట్ అయినా లేదా రాజ్యసభలో ఆరిజినేట్ అయ్యి పాస్ అయ్యి లోక్సభకు వచ్చినా, ఈ 2 కండిషన్లో అది లోక్సభలో ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. అలాగే ఒక బిల్ అనేది లోక్సభలో పాస్ అయ్యింది బట్ రాజ్యసభలో పెండింగ్ ఉంది, సో అది కూడా ల్యాప్స్ అయిపోతుంది. సో అలా కాకుండా డిసగ్రిమెంట్ వలన ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఉంటే ఆ తర్వాత డిజల్యూషన్ అనేది జరిగితే అప్పుడు బిల్లు ల్యాప్స్ అవ్వదు. ఓకే, డస్ నాట్ ల్యాప్స్. ఫోర్త్ ఏంటంటే ఒక బిల్ పెండింగ్ ఉంది రాజ్యసభలో బట్ లోక్సభకి అది ఇంకా వెళ్ళలేదు, అంటే రాజ్యసభలో పెండింగ్ ఉంది, అది లోక్సభకి పాస్ చేయలేదు, అంటే వెళ్ళినా పాస్ చేయలేదు, అంటే అది ల్యాప్స్ అవ్వదు. ఓకే, డస్ నాట్ ల్యాప్స్. సో డస్ నాట్ ల్యాప్స్కి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్కి ఒప్పుకున్న తర్వాత డిజల్యూషన్ జరిగితే ల్యాప్స్ అవ్వదు. అలాగే బిల్ అనేది రాజ్యసభలో పాస్ చేయబడి లోక్సభలో పాస్ చేయకపోతే అది కూడా ల్యాప్స్ అవ్వదు. ఓకే, ఏ బిల్ పాస్డ్ బై బోత్ హౌస్, అంటే ఒక లోక్సభ రాజ్యసభ ఇద్దరు కూడా పాస్ చేశారు, కానీ
ప్రెసిడెంట్ యొక్క సిగ్నేచర్ పెండింగ్ ఉంది, అంటే సిగ్నేచర్ పంపించేశారు కానీ ఈలోపు గవర్నమెంట్ అనేది డిజాల్వ్ అయిపోయింది. సో అది కూడా ల్యాప్స్ అవ్వదు, అది ప్రెసిడెంట్ దగ్గరే ఉంటుంది. అలాగే ఏ బిల్ పాస్డ్ బై బోత్ హౌస్ బట్ రిటర్న్ టు ది హౌస్, అంటే ఇప్పుడు 2 హౌస్లు లోక్సభ రాజ్యసభ ఇద్దరు కూడా ఒక బిల్ని పాస్ చేసేసి ప్రెసిడెంట్ దగ్గర పంపించారు సంతకం కోసం. సో ప్రెసిడెంట్ ఏం చేశారు, ఒకసారి ఇందులో రీకన్సిడర్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి, రీకన్సిడర్ చేయండి అని చెప్పేసి వెనక్కి పంపించారు. అలాగ వెనక్కి పంపించిన తర్వాత హౌస్ డిజాల్వ్ అయిపోయింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ బిల్లు కూడా ల్యాప్స్ అవుతుంది. సో ఓవరాల్గా మనం 6 కండిషన్లు చెప్పుకుంటే 6లో 2 కండిషన్లు ఎప్పుడు ల్యాప్స్ అవుతాయని, 4 కండిషన్లు ఎప్పుడు ల్యాప్స్ అవ్వని. ఒకసారి రిపీట్ చేస్తాను ఎందుకంటే ఎంసీక్యూ ఇక్కడే ఫ్రేమ్ అవుతుంది కాబట్టి. సో ఒక బిల్ అనేది లోక్సభలో పెండింగ్ ఉంది, అది లోక్సభలోనే ఆరిజినేట్ అయ్యింది లేదా రాజ్యసభలో ఆరిజినేట్ అయ్యి లోక్సభకి పాస్ అయ్యి వచ్చింది. ఓకే, సో ఆ బిల్లు ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది ఎప్పుడు డిజాల్వ్ అయిపోగానే. అలాగే ఏ బిల్ పాస్డ్ బై లోక్సభ బట్ పెండింగ్ ఇన్ రాజ్యసభ, అంటే లోక్సభలో పాస్ అయిపోయింది కానీ రాజ్యసభలో ఇంకా దాని మీద ఇంకా డిస్కషన్ జరగలేదు, పెండింగ్గా ఉంది. సో అలాంటి టైంలో అది ల్యాప్స్ అయిపోతుంది. థర్డ్ ఏంటంటే జాయింట్ సిట్టింగ్కి ప్రెసిడెంట్ నోటిఫై చేశారు కానీ ఇంకా జాయింట్ సిట్టింగ్ పెట్టే లోపే డిజల్యూషన్ అయిపోయింది హౌస్, అంటే అప్పుడు అది కూడా బిల్లు ల్యాప్స్ అవ్వదు. సో 2 ల్యాప్స్ కండిషన్లు చెప్పాం, ఒక డస్ నాట్ ల్యాప్స్ కండిషన్ చెప్పాం. సో 4th కండిషన్ ఏంటంటే రాజ్యసభలో పెండింగ్ ఉంది, ఆ బిల్లు లోక్సభలో పాస్ అవ్వలేదు. ఓకే, సో ఆ బిల్ ఏంటి అవుతుంది, అది కూడా డస్ నాట్ ల్యాప్స్ అనమాట. అంటే బిల్ పెండింగ్ ఇంకా రాజ్యసభలోనే ఉంది, అది లోక్సభలో ఎలాగో పాస్ అవ్వలేదు. సో కాబట్టి ఈ బిల్లు ఇంకా నో ప్రాబ్లం కంటిన్యూటీలో ఉంటుంది, ఎందుకంటే రాజ్యసభ పర్మనెంట్ హౌస్ కాబట్టి. తర్వాత లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభ పాస్ చేసింది కానీ ప్రెసిడెంట్ ఇంకా సిగ్నేచర్ పెట్టే లోపే హౌస్ డిజాల్వ్ అయిపోయింది. సో ఆ బిల్ కూడా కంటిన్యూటీలో ఉంటుంది, డస్ నాట్ ల్యాప్స్ అనమాట. తర్వాత బోత్ హౌసెస్ పాస్ చేసేసి ప్రెసిడెంట్ దగ్గర పంపించే ప్రెసిడెంట్ ఏం చేశారంటే దాన్ని రీకన్సిడర్ చేయండి అని చెప్పారు. సో అప్పుడు హౌస్ డిజాల్వ్ అయిపోయింది. సో ఆ కండిషన్లో కూడా డస్ నాట్ ల్యాప్స్ అనమాట, అంటే ఆ కండిషన్లో కూడా బిల్లు అనేది ల్యాప్స్ అవ్వదనమాట. సో ఇది మనకి డిజల్యూషన్ అయ్యేటప్పుడు బిల్స్ యొక్క కండిషన్ అనమాట, అంటే సిచ్యువేషన్ ఏ బిల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడతో మనకి సెషన్స్ ఆఫ్ ఏ పార్లమెంట్ అనే టాపిక్ కంప్లీట్ అయ్యింది.